పిల్లలకు, పెద్దలకు, సహోద్యోగులకు మరియు మా సూపర్వైజర్ గారికి, ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు విజయవాడ అర్బన్ ప్రాజెక్ట్ పరిధిలోని 3వ సెక్టారు సుదీర్ఘకాలం అంకిత భావంతో సేవలందించి పదవీ విరమణ పొందుతున్న మన ప్రియమైన అంగన్వాడీ కార్యకర్త శ్రీమతి అల్ఫాన్స్ గారికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు మనందరం ఇక్కడ సమావేశమయ్యాము. అంగన్వాడీ కార్యకర్తగా మీరు అందించిన సేవలు నిజంగా అనన్య సామాన్యమైనవి. ఎన్నో సంవత్సరాల మీ ఉద్యోగ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా ఎప్పుడూ చిరునవ్వుతో, ఓర్పుతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేశారు. అల్ఫాన్స్ గారు కేవలం ఒక ఉద్యోగి మాత్రమే కాదు, సేవాభావానికి, మానవత్వానికి విలువెత్తు నిదర్శనం. ప్రతి చిన్నారిని తన సొంత బిడ్డగా భావించి ప్రేమతో సంరక్షించారు. చిన్నారులు మొదటి అడుగులకు, వారి అక్షరాభ్యాసానికి తొలి గురువుగా నిలిచి వారికి మంచి అలవాట్లు, క్రమశిక్షణ, విలువలు నేర్పించడంలో విశేష పాత్ర పోషించారు. అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు పౌష్టికాహారాన్ని ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరేలాగా ఎంతో నిబద్ధతతో పనిచేశారు. గర్భిణీలు, బాలింతల ఆరోగ్యం పట్ల తల్లిలా శ్రద్ధ చూపుతూ ఆరోగ్య అవగాహన కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండేవారు. ఈ సుదీర్ఘ సేవా కాలంలో ఎక్కడా చిన్న పొరపాటు కూడా తావివ్వకుండా నిజాయితీతో, క్రమశిక్షణతో, ఓర్పుతో విధులు నిర్వహించటం అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది. మీరు అందించిన సేవలు విజయవాడ అర్బన్ ప్రాజెక్ట్ చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోతాయి. ఈ రోజు మీరు ఉద్యోగ బాధ్యతల నుంచి అధికారికంగా విరమణ పొందుతున్నప్పటికీ మీరు అందించిన ప్రేమ, సేవ, ఆప్యాయత ప్రజల హృదయాల్లో, చిన్నారుల జ్ఞాపకాల్లో ఎప్పటికీ చెరగని ముద్రగా నిలిచిపోతాయి. వీడ్కోలు చెప్తున్నారు, కానీ ప్రజల హృదయాల్లో స్థానం శాశ్వతంగా ఉంటుంది. ఉద్యోగ జీవితం అంతా నిస్వార్థ సేవ అందించిన మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము. మీ శేష జీవితం సంపూర్ణ ఆయురారోగ్యాలతో, కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాల మధ్య ప్రశాంతంగా, ఆనందంగా, సుఖ సంతోషాలతో సాము. భగవంతుడు మీకు, మీ కుటుంబ సభ్యులకు దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం ప్రసాదించాలని ప్రార్థిస్తూ శ్రీమతి అల్ఫాన్స్ గారికి మా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చిన మీ అందరికీ థాంక్స్. హ్యాపీ రిటర్న్.